శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు స్మరత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులో పలు అభివృద్ధి పనులతో శ్రీకారం. వైఎస్ఆర్సీపీని నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. హంద్రినీవా పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామనాయుడు. నారావారి లిక్కర్ కమిషన్లు 10,000 రూపాయల కోట్లు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నగరంలోని ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఉద్యానవనం పనులను పరిశీలించి అధికారులకు గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. ఉద్యానవనం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం సి క్యాంపు రైతు బజార్కు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను సీఎం పరిశీలించారు. ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి. ఇక్కడే మీరు చూశారు, ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే. అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత అప్పచెబుతున్నాను. చెత్త అంతా తీసుకుని కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా సంఘాలపైన ఉంది. ఈ పని మీరు చేయండి, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక 75 సెంటర్లు పెడతాం. ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది, అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి, రకరకాలుగా వస్తువులుంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి మళ్లీ రీసైక్లింగ్ పంపిస్తాం, ఫ్యాక్టరీలకు పంపిస్తాం. దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు. సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్ లో వాడతారు. ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు. ప్లాస్టిక్ మంతా ఇచ్చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు. అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను. నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేశాను. దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను. తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాం. జపాన్ లో నేను చూశాను, రోడ్డు మీద ఎక్కడ కాగితాలు కనపడవు, ఆ పేపర్లు తీసిన మనుషులు కనపడరు. వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది.
ఎవరన్నా చెత్త వేయాలంటే వాళ్ళకు నామోషి. అందుకే ఎక్కడ రోడ్డు మీద వేయరు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత. రోడ్డు మీద పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకుని పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా. మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఉంది. అది మీరు చేయగలిగితే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 నెలల్లోనే సర్క్యులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం. దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిల అరెస్టులను ఖండిస్తూ తిరుపతి క్యాంపు కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా, నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళ పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు. ధనంజయ రెడ్డి చాలా నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అని, కృష్ణమోహన్ రెడ్డి గారు పనిచేసిన కాలమంతా కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఆఫీసర్ అని వీళ్ళకందరికీ కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి. అలాగే ఐపీఎస్ ఆంజనేయులు గారు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వీళ్ళకందరికీ కూడా వాళ్ళ విభాగాలలో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పనిగట్టుకొని ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా చెలామణి అయిన వ్యక్తి అవినీతి కూడా అదే స్థాయిలో చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలోని హాంద్రినీవా పనులను ఆయన పరిశీలించారు. హాంద్రినీవా కాలువ సిమెంటు లైనింగ్ పనుల ప్రారంభానికి పూజలు నిర్వహించారు. అటవీ శాఖ మంత్రిగా ఉంటూ 3 జలాశయాల నిర్మాణాల కోసం పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్నారు. రైతులకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములను లాక్కున్నారని మండిపడ్డారు.
మళ్ళీ ఎవడు నొప్పి చేసేవాడు లేడు కదా. మాలాడిది కాదు, మాది కౌంటింగ్. అది పలంనేరు చుట్టుపక్కల. ప్రాబ్లం ఎక్కడంటే ఇసుక లోడేస్తున్నారు. సీఎం నుంచి కూడా ట్రాఫిక్ వెళ్ళిపోమనమ్మా, పంపించండి. చెప్పు ఎదురు ఫోన్ చేసి చెప్పు. ఇట్లా వచ్చేది ఇప్పుడు ఆ వాటర్ మనకి అక్కడ రిజర్వ్ అవుతుంది. ఏది కుప్పం బ్రాంచ్ ఏది లైన్ ఇది సార్, ఇక్కడ నుంచి సేమ్ అయిపోయి ఉంటుంది కాదు. ఈరోజు హంద్రీనివా కాలువ పనులు పర్యవేక్షించడానికి, మరి కాలువ వెంబడి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తున్న సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, రైతు సోదరులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క పలమనేరుకు సంబంధించి ఏదైతే ఇక వీకోట మండలం ఏదైతే ఉందో మరి ఇప్పుడే అన్న చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఏదైతే ఈ కోటకు సంబంధించి దగ్గర దగ్గర ఒక పాపులేషన్ కూడా మరి వేలాది మంది పాపులేషన్ ఉంది ఆ చెరువుకి. ఖచ్చితంగా ఆ చెరువుకి మనము ఈ యొక్క బ్రాంచ్ కెనాల్ నుంచి వాటర్ ఏదైతే ఓటీ తీసుకుని ఆ ఓటీ నిర్మాణం చేసి దాని నుంచి అక్కడ ఒక 700 మీటర్ల వరకు కూడా కచ్చా కింద ఉండి పూడిపోతుంది. దాన్ని కూడా క్లీన్ చేసి అది సిమెంట్ డ్రైన్ కింద, అంటే ఏదైతే ఆ వాటర్ని ఓటీ నుంచి డైరెక్ట్గా ఆ చెరువుకి వెళ్ళేటువంటి విధంగా సిమెంట్ లైనింగ్ చేసి ఏర్పాటు చేయమని ఏదైతే కోరారో మరి దాన్ని కూడా ఇప్పుడే అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కలిపి ఈ యొక్క బ్రాంచ్ కెనాల్తో పాటు ఆ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి రైతాంగం ఎవరైతే ఉన్నారో, గ్రామాలు ఎవరైతే ఉన్నారో, పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్రిడ్జెస్ కూడా ఒక 5 బ్రిడ్జిల వరకు కూడా అవసరమవుతాయని ఏదైతే అంచనా వేయడం జరిగిందో దాన్ని కూడా అధికారులు పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జెస్ కూడా మరి నిర్మాణం చేయమని చెప్పేసి కూడా అధికారులు ఏజెన్సీలు కూడా మరి అందులో ఇంక్లూడ్ చేసి చేయమని చెప్పేసి కూడా ఆదేశం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ కు చేరుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా నారావారి లిక్కర్ కమిషన్లు అక్షరాల 2200 కోట్లు అని అన్నారు. డిస్టిలరీల నుంచి ఏడాదికి 1000 కోట్లు, సీఎం చంద్రబాబుకు లిక్కర్ షాపుల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్ కు 1200 కోట్లు ముడుపులు అందుతున్నాయని వెల్లడించారు. ఒక సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద నేను కేసు నమోదు చేసి రిమాండ్ పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలేంది, 3200 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా స్పష్టత లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు. ఒక చిన్న ఉద్యోగి, ఏపీ బ్రూవరీస్లో పనిచేసే చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ అనే ఒక ఉద్యోగిని బలవంతంగా
బలవంతంగా సిఐడి వాళ్ళు అదుపులేక తీసుకొని బెదిరించి 10 సార్లు బెదిరించి మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేసినారు. సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి, అసలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే ఒక అమ్మాయి డిటిపి ఆపరేటర్. ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించి తలా తోక తొండం లేకుండా సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు, జైళ్లకు పంపించి మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు, ఐఏఎస్లు పని చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు, శాంతి భద్రతల కోసం ఐపీఎస్లు స్వీయ నిర్మాణంలో సమంత అతిథి పాత్ర పోషించిన చిత్రం శుభం. గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని, శ్రీయా కొంతం, చరణ్ పేరి తదితర వర్ధమాన నటులతో దర్శకుడు ప్రవీణ్ కాంట్రేగుల తెరకెక్కించారు. ఈ హారర్ కామెడీ మూవీ ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన సక్సెస్ ఈవెంట్ తో సమంత సహా టీం పాల్గొని సందడి చేసింది. యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషి. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం, ఫస్ట్గా వెళ్ళిపోతాం. యూనో వీ హ్యావ్ అ వెరీ ఖుషి లైఫ్. అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్. రివ్యూ వచ్చేటప్పుడు కూడా ఐ స్కాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను. అండ్ it's a very selfish life, to be honest. I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here changed person because ippudu ardham avutundi ee industry lo just 10% success rate undi. ఇంతకు ముందు నేను ఆలోచించాను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ 10% సక్సెస్ రేట్. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్, బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ 24 crafts and seeing so many stories, listening to them, seeing their happiness. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు. Because this feeling is very, very addictive. Even if there's just a 10% success rate, this is true success. So this film's theater experience, manchi clean entertainment cheyali. Idi expect cheyali from Tralala and memo idi teerchali. And kashtapadutane untamu memo to bring families to the theaters, to make them happy. Ilanti teepi జ్ఞాపకాలని మళ్ళీ recreate cheyadaniki. This is our dream. This is the dream of Tralala and I will work very, very hard for this. మేం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాం, చేయలేక క్షమాపణ కోరాం. ఈవీఎంల వల్లనో ఇంకే కారణం వల్లనో అధికారం కోల్పోయాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భాజపా నాయకులు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు అని వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. వైసీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతల సమావేశం కాకినాడలో జరిగింది. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంస్థాగతంగా 90% మండల స్థాయి కమిటీలు వేశామని, మిగిలినవి జూన్ లోపు, గ్రామ స్థాయి కమిటీలను జూలై లోపు నియమిస్తామన్నారు. మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న 45% ఓటు శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం.
ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అదే విద్యార్థి ఫీజు రింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేస్తాం, అలాగే చేస్తాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా నాయకత్వం కానీ లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడ ఉన్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, వాటి పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో దాని మీద ముందుగా మరి పోరాటం చేయాలి. ఇంతకుముందు చేసాం. మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా, జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామా, స్థానిక నాయకత్వం చేసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దాంతోపాటు అక్కడ ఉన్న స్థానిక అధికారులకి దాని మీద వినతిపత్రం ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి దీనికి నిర్ణయం తీసుకున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కోల్కతాకు చెందిన సంజీవ్ గోయంక భారీ బంగారు కానుక అందజేశారు. 3.63 కోట్ల విలువైన 5.267 కేజీల బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలతో పొదిగిన కటి వరద హస్తాలను చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో తీతిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.